నమస్కారం, వెల్కమ్ టు గాంధీవం ది యారో ఆఫ్ ట్రూత్. మొన్న అంటే డిసెంబర్ 20న అస్సాం గౌహతిలో జరిగిన ఒక ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్ బ్రిటిష్ వారితో మరియు ముస్లిం లీగ్తో కుమ్మక్కై అస్సాంను తూర్పు పాకిస్తాన్లో కలిపే కుట్రలో భాగమైందని, అస్సాం గుర్తింపును పూర్తిగా చెరిపేసే ప్లాన్ చేసిందని, కానీ అప్పటి అస్సాం మొదటి ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ తన సొంత పార్టీకి వ్యతిరేకంగా నిలబడి అస్సాంను రక్షించాడని ప్రశంసించారు. ఈ ఆరోపణలు రాజకీయ వివాదాన్ని రేపాయి. అసలు ప్రధాని మోదీ ఎందుకు ఆ ఆరోపణలు చేశారు, అప్పటి చారిత్రక వాస్తవాలు ఏమిటో తెలుసుకుందాం ఇప్పుడు మనం. చారిత్రక నేపథ్యం ఏమిటంటే అది భారత విభజన మరియు క్యాబినెట్ మిషన్ ప్లాన్ సమయం. ఆ టైంలో అంటే 1940 చివరలలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి సిద్ధమైంది. కానీ మహమ్మద్ అలీ జిన్నా నేతృత్వంలో ముస్లిం లీగ్ ప్రత్యేక పాకిస్తాన్ డిమాండ్ చేస్తున్న కాలం. దేశ విభజనను నివారించడానికి అని బ్రిటిష్ ప్రధాని క్లెమెంట్ అట్లీ 1946 మార్చిలో క్యాబినెట్ మిషన్ను భారత్కు పంపించారు. మే 16, 1946న మిషన్ తన ప్రణాళికలను ప్రకటించింది. దీని ప్రకారం భారతదేశాన్ని విభజించకుండా ఒక ఫెడరల్ యూనియన్గా ఉంచాలి అని ప్రావిన్సులను 3 గ్రూపులుగా విభజించారు. అవి గ్రూప్ ఏ హిందూ మెజారిటీ ప్రావిన్సులు మద్రాస్, బాంబే, యూపీ మొదలైనవి. గ్రూప్ బి ముస్లిం మెజారిటీ ప్రావిన్సులు పంజాబ్, సింధ్, ఎన్డబ్ల్యూఎఫ్ఈ మొదలైనవి. గ్రూప్ సి బెంగాల్ మరియు అస్సాం. ఈ గ్రూపులు తమ రాజ్యాంగాలను రూపొందించుకోవాలి. గ్రూప్ సిలో బెంగాల్ మరియు అస్సాం ఉండడంతో అస్సాం ముస్లిం లీగ్ ఆధిపత్యానికి గురవుతుందని భయం. మరోవైపు ముస్లిం లీగ్ ఈ గ్రూపులను పాకిస్తాన్ సాధనకు ఉపయోగించాలని భావించింది. బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ ప్రతిపాదనను కాంగ్రెస్ హైకమాండ్ అంటే జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభభాయ్ పటేల్, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్లు జూన్ 1946లో అంగీకరించారు. ఇది దేశ విభజనను నివారించి ముస్లిం లీగ్ను సంతృప్తి పరచడానికి తాత్కాలిక కాంప్రమైజ్ అని కాంగ్రెస్ వాదన. అంటే దేశాన్ని ఏకంగా ఉంచాలి అనే సాకుతో ఉమ్మడి దేశంలో 3 ప్రావిన్సులు, 3 వేరే రాజ్యాంగాలు ఉండడానికి కాంగ్రెస్ అప్పుడే సూత్రప్రాయంగా అంగీకరించింది అన్నమాట. అయితే అస్సాంని బెంగాల్తో కలపడానికి అప్పటి కాంగ్రెస్ అస్సాం ముఖ్యమంత్రి గోపీనాథ్ బోర్డోలోయ్ మరియు పిసిసి కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఈ ప్లాన్ అస్సాం గుర్తింపును చెరిపేసే ప్రమాదకరమైనది అని చెప్పారు. ఎందుకంటే గ్రూప్ సిలో బెంగాల్ 60 మంది ప్రతినిధులు వర్సెస్ అస్సాం 10 మంది ప్రతినిధులు ఉన్నారు. అంటే దీనివల్ల అస్సాం ముస్లిం లీగ్ ఆధిపత్యానికి గురి అవుతుంది అని భయపడి వ్యతిరేకించడమే కాకుండా మే 1946లోనే బోర్డోలోయ్ తన అసోసియేట్లతో మహాత్మా గాంధీ గారిని కలిసి ఈ ప్రపోజల్కి తమ తీవ్ర వ్యతిరేకతను తెలియజేస్తే మీకు ఈ విషయంలో నా మద్దతు ఉంటుంది అని గాంధీ గారు తెలిపారు. దీని తరువాత అంటే జూలై 10, 1946న బాంబేలో నెహ్రూ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ ప్లాన్పై కాంగ్రెస్ బైండింగ్ కమిట్మెంట్ లేదని, అస్సాం వంటి ప్రావిన్సులు బలవంతంగా గ్రూపులో చేరాల్సిన అవసరం లేదని ప్రకటించారు. జూలై 16, 1946 అస్సాం లెజిస్లేటివ్ అసెంబ్లీలో అస్సాం స్వతంత్రంగా తన రాజ్యాంగాన్ని రూపొందిస్తుంది, ఏ గ్రూపులతో కూడా చేరదు అని అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ రిజల్యూషన్ పాస్ చేశారు. దీని తరువాత మాత్రమే అంటే జూలై 22 మరియు సెప్టెంబర్ 23, 1946లో నెహ్రూ బోర్డోలోయ్కి లేఖ రాసి అస్సాంను బలవంతంగా గ్రూప్లో చేర్చడం సరికాదు అని మద్దతిచ్చారు. అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ వ్యతిరేకించకపోయింటే ఏమైండేది? బోర్డోలోయ్ వ్యతిరేకించకపోతే కాంగ్రెస్ హైకమాండ్ మొదటి అంగీకారం ప్రకారం అస్సాం గ్రూప్ సిలో బెంగాల్తో కలిసి ఉండేది. ముస్లిం లీగ్ ఆధిపత్యం వల్ల అస్సాం తూర్పు పాకిస్తాన్లో కలిసిపోయే అవకాశం ఎక్కువగా ఉండేది. అస్సాంలో భాగమైన సిల్హెట్ ఇప్పటికే రెఫరెండంలో తూర్పు పాకిస్తాన్కు వెళ్ళిపోయింది. మొత్తం అస్సాం కూడా అలాగే పోయేది. కానీ బోర్డోలోయ్ కాంగ్రెస్ హైకమాండ్కి వ్యతిరేకించి గట్టిగా నిలబడడం వల్ల ప్లాన్ విఫలమైంది. ఇక ఫ్యాక్ట్ చెక్ మరియు ముగింపు. మోదీ ఆరోపణలు ఊరికే చేయలేదు, కొంత చారిత్రక ఆధారం ఉంది. అస్సాం ముఖ్యమంత్రి బోర్డోలోయ్ ఆ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించకపోయుంటే మోడీ ఆరోపించినట్లు అస్సాం రాష్ట్రం ప్రత్యేక గుర్తింపు కోల్పోయేది, నేటి బంగ్లాదేశ్లో ఒక భాగమై ఉండేది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. జై హింద్.